సంబంధించిన మురికి నీరు ఏదైతే ఉందో దేవన్ నగర్ నుంచి వచ్చేది అది విఠల్ నగర్ కాలువలో పడడం వల్ల ఇక్కడ నివసిస్తున్న కనీసంగా వేలాది మంది యొక్క పిల్లల ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుంది. అందుకొరకు ఈ డ్రైనేజ్ సిస్టాన్ని మార్చాలని, దీనివల్ల స్మెల్ రావడం, జ్వరాలు, దగ్గులు, తర్వాత ఇతరత్ర అనేకమైన అంటువ్యాధులు రావడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తున్నాం. కాలువ వేస్తాము చెప్పినాము కాంట్రాక్టు. కాలువ ఎందుకు వేస్తాం, ఇది డ్రైనేజీ పైకి ఐటెండ లేపి మూతేసేయండి అంటే మాకు ఆ కాంట్రాక్ట్ లేదు. సైడ్ మట్టి కూడా ఎక్కడ పోయినారు, అది స్మెల్ వస్తుంది. మాకు అయితే నీళ్ళని ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు, అటు సైడ్ తిప్పండి కూడా అంటే కలెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు ఎట్లా పోతే వాళ్ళు కమిషనర్ చెప్పేటప్పుడు అదేవిధంగా వాసన వస్తుందంటే కూడా మేము మున్సిపాలిటీని వచ్చి చూస్తాము, తీసేస్తామని చెప్పినారు. కాలువ రీసెంట్గా 1 year బ్యాక్ కాలువ వేశారు. ఆ కాలువ నీళ్ళన్నీ గాయత్రి చెట్ల నీళ్ళు వస్తున్నాయి, అది ఇళ్ళ నీళ్లు కాదు, అది మొత్తం హాస్పిటల్కి సంబంధించిన నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వాసన ఎక్కువైంది. కాబట్టి ఈ కాలువలు పైన ఈ వాసన రాకుండా డ్రైనేజీ మూత ఇస్తే బాగుంటుందని. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోనేటువంటి విఠల్ నగర్లో ప్రజలకు లక్షల రూపాయలు పెట్టి నిర్మించినటువంటి డ్రైనేజ్ కాలువ ఉపయోగంగా లేదు. అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితుల్లో ఈరోజు దాదాపు 5-6 లక్షలు పెట్టి మురికి కాలువ నిర్మించారు. కానీ ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచించలేదు. ఆ డ్రైనేజీ కాలువ పక్కన మట్టి కూడా లేదు. ఒక డ్రైనేజీ కాలువ పక్కన 3 డ్రైనేజీ కాలువలుగా పారుతా ఉన్నాయి. మొత్తం వాటర్ అంతా కూడా నిలబడిపోయింది. హాస్పిటల్కు సంబంధించినటువంటి మురుగునీరంతా ఇక్కడే నిలబడతా ఉంది. దోమలు, దుర్వాసన, ప్రజలు అనారోగ్యాలకు గురవుతా ఉన్న స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. కానీ లక్షల రూపాయలు ప్రజాధనాన్ని డ్రైనేజీ కాలువ కట్టి ఊరికి చేతులు దులిపేసుకున్నారు. కాబట్టి ప్రజాధనం వృధా అయింది, ప్రజల ఆరోగ్యం చెడిపోతా ఉంది. కమిషనర్ గారు స్పందించి వెంటనే ఈ కాలువను భూగర్భ డ్రైనేజీ కాలువగా మార్చాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. కాలువ వేసినారు, కార్పొరేట్ ఆసుపత్రి నీళ్ళన్నీ ఇక్కడే పోతున్నాయి. దీని మీద కవర్ కూడా లేకపోవడంతో ఈ కాలువ 3 కాలువలుగా తయారైపోయి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతుంది. వీలైనంత త్వరగా ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలి. 1 year బ్యాక్ కాలువ వేసినారు. ఈ కాలువ వల్ల కొద్దిగా వాసన అవన్నీ డ్రైనేజ్ వల్ల జ్వరాలు అవన్నీ వస్తున్నాయి. ఇది కొద్దిగా పునరుద్ధరించాలని కోరుతున్నాం.